వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నడుస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హాట్ కామెంట్లు చేసిండు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడానికి ఈ బీసీ రిజర్వేషన్లను తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే కామెంట్లు కూడా చేసిండు. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కాడిగల్ల భాస్కర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. భాస్కర్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి బయట కూడా ఒకసారి మనం విందాం. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను ఇవాళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా క్లియర్ గా ముస్లిం రిజర్వేషన్లు పెంచుతున్నది కాంగ్రెస్ పార్టీ, అందుకే మేము బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాం అంటుండ్రు. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఆయన కామెంట్? అంటే బండి సంజయ్ ఏమన్నా చదువుకొని ఉంటేనేమో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విషయాలు కానీ, లేకపోతే ఆయన సెంట్రల్ మినిస్టర్ కదా. ఇప్పుడు నేషనల్ దేశవ్యాప్తంగా బీసీ కమిషన్ ఉంది. ఇప్పుడు బీసీ కమిషన్లో ఉన్నటువంటి లిస్టులలో ఏ ముస్లిం మైనార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, హిందువులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇతర మతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇటువంటివి అని తెలిసే అవకాశం ఉండేది ఆయనకి. కనుక బేసికల్గా ఆయనకు పెద్దగా ఏం తెలియదు కనుక తెలియని ఎట్లంటారు ఆయన కేంద్ర మంత్రి. మీరు అన్నట్టు కేంద్ర మంత్రి ఆయన ఇంకోటి ఏంటంటే మతాలకి కాదు కదా ఇచ్చేది, మతాల రిజర్వేషన్లు ఇది అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్ కాదు అంటున్నాడు. నేను అదే అంటున్నా బండి సంజయ్ని. ఓసారి భారత రాజ్యాంగం చదివితే, భారత రాజ్యాంగం కానీ లేకపోతే రాజ్యాంగం ఏర్పడే క్రమంలో కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కానీ ఇవన్నీ చదివితే, ఇప్పుడు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కాస్ట్స్ ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఓబీసీ, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. అవును, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటిది ముస్లిం అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉందా, లేకపోతే హిందూ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉన్నదా? దేని ఏముంది అంటే ఇతర వెనకబడ్డటువంటి తరగతులు. మరి వెనకబడ్డ తరగతులు అన్నటువంటి దానికి పునాది మతమా? ఏ మతం అది? ముస్లింలా, హిందువులా, బుద్ధులా, క్రిస్టియన్సా? ఎవరు మతం? కనుక ఓబీసీ అన్నటువంటిది కులం కాదు, వెనకబడ్డ తరగతులు. వెనకబడ్డాయి అన్నటువంటి దానికి ప్రామాణికం ఏందన్నటువంటి ఏంటి ప్రామాణికం? ఇప్పుడు మన దేశంలో ప్రామాణికంగా చూసేటువంటిది మొట్టమొదటిగా రిజర్వేషన్లు ఈ దేశంలో మహాత్మా జ్యోతిబా పూలే హంటర్ కమిషన్ కి, అంటే విద్యారంగంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం స్థానంలో కింది కులాలకు కూడా వాళ్ళకి విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించాలని హంటర్ కమిషన్ కి మహాత్మా జ్యోతిబా పూలే మొట్టమొదటిసారిగా ఆయన వినతి పత్రం ఇచ్చాడు. రిజర్వేషన్లు రావడానికి కారణం ఏంటంటే, ఒక స్థలంలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకి ప్రాతినిధ్యం ఉండాలనేటువంటిది రిజర్వేషన్లకు పునాది. దానితో పాటు సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం అనేటువంటిదే రిజర్వేషన్లకు పునాది తప్ప రిజర్వేషన్లకు పునాది కులము కాదు, మతము కాదు. కనుక ఇదంతా ఏందనంటే ఇదంతా మీద అంటే అవకాశం చిక్కినప్పుడల్లా మతం అనేటువంటి దాన్ని పట్టుకొచ్చి దాన్ని అడ్డం పెట్టి అడ్డమైన మాటలు మాట్లాడి పబ్బం కట్టుకునేటువంటి పని తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి మనుషులు చేసేటువంటి కామెంట్స్ కావు ఇవి. అంటే మీరు బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన ఒకడే మాట్లాడతలేడు. కేంద్రంలో దేశంలో ఉన్న బీజేపీ నాయకులు అనేక మంది, చాలా చదువుకున్న వాళ్ళు, లాయర్లు, వీళ్ళందరూ ఇదే కామెంట్ చేస్తారు. ఇది మతానికి సంబంధించింది కాబట్టి మేము అంగీకరించాం అనేది కామెంట్ చేస్తున్నారు. మతం ఎక్కడుంది అసలు అని నేను అడుగుతున్నా. అసలు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో మతం అనే పాయింట్ ఎక్కడుంది? పోని భారత రాజ్యాంగంలో, భారత రాజ్యాంగం అతి పెద్ద గ్రంథం కదా, భారత రాజ్యాంగంలో ఎక్కడైనా హిందూ మతం అని, ముస్లిం మతం అని, క్రిస్టియన్ మతం అని ఉన్నదా? ఒక్క పదం ఉన్నదా? రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మతానన్నా స్వీకరించవచ్చు, దేనన్నా ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నది. కానీ పలాని మత పొల్లు వెనుకబడ్డ తరగతులు, పలాని మత పొల్లు వెనుకబడ్డ కులాలు ఇటువంటివి ఉన్నాయా ఏమన్నా? అటువంటి ఏమీ లేవు. ఇదంతా బీజేపీ ఒక ప్రాపగండలో భాగంగా. ఏం ప్రాపగండా అంటే బీజేపీ మేము బీసీలో, అంటే బండి సంజయ్ ఇట్ సెల్ఫ్ నేను బీసీని అని చెప్తుండు. అవును, మా మోడీ బీసీ,
అవును. కాబట్టి మేము బీసీలకు అనుకూలమైన వాళ్ళం, కాబట్టి బీసీ రిజర్వేషన్లు మాకు మేము ఇవ్వాలి, కానీ దాంట్లో కుట్ర ఉంది అంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు మోడీ కన్వర్టెడ్ బీసీ అని. మోడీ వాళ్ళ కులం అనేటువంటిది మోద్గాంచి కులం గుజరాత్ లో. మోద్గాంచి కులం అనేటువంటిది ఓసీ కమ్యూనిటీలో ఉండే, తర్వాత కాలంలో వాళ్ళని బీసీ కమ్యూనిటీలో చేర్చారు గుజరాత్ లో. కనుక బీసీ అని అంటే బీసీ కులం అని అనుకుంటారు ఇట్లు. బీసీ అనేది కులమే లేదు అసలు. ఎవరు బీసీ కులం? ఇప్పుడు సాకలోళ్ళు, మంగళోళ్ళు, ఒడ్లోళ్ళు, సాలోళ్ళు, గౌన్లోళ్ళు, గొల్లోళ్ళు, కుర్మోళ్ళు, ఇదంతా ఒక్కొక్కటే ఒక కులం కదా. మరి ఒకటే ఒక కులం అని వీళ్ళందరినీ బీసీ అనేటువంటిది ఏ కులం ఇది? బీసీ బీసీ అంటే అసలు బ్యాక్వర్డ్ కాస్ట్ అనుకుంటున్నట్టున్నారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనకబడ్డ తరగతి. దేంట్లో వెనకబడ్డ తరగతి? విద్యాపరంగా వెనకబడ్డ తరగతి, సామాజిక పరంగా వెనకబడ్డ తరగతి. దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు ముస్లింలలో ఉన్నారు. ముస్లింలలో వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు రాళ్ళు కొట్టుకునేటోళ్ళు, సఫాయి పనులు చేసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే దూదేకుల వాళ్ళు, పింజారీలు, లేకపోతే ఫకీర్లు, ఇటువంటి సామాజికంగా వెనకబడ్డలు కదా, విద్యాపరంగా వెనకబడ్డలు కదా. ఈడ మతం ఎందుకు వస్తుంది? ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కల్లా హిందూ బీసీలు అనేటువంటిది ఉందా ఏమన్నా? వీళ్ళు హిందూ బీసీలు, మరి వాళ్ళు ముస్లిం బీసీలు అవుతారు కదా. బీసీ అనేటువంటి దానికి బ్యాక్వర్డ్ క్లాస్ తప్ప బ్యాక్వర్డ్ కాస్ట్ కాదనేటువంటిది ముందు. కులము లేదు, మతం లేదు. ఉదాహరణకు నీకు ఒకటి చెప్తా. ఇప్పుడు రంగనాథ్ మిశ్రా గారితో ఒక కమిషన్ వేసారు మొదట బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వాలనంటే రంగనాథ్ మిశ్రా ఏం చెప్పాడంటే దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళకు 15% రిజర్వేషన్లు ఇవ్వాలి, స్పెషల్ గా రిజర్వేషన్స్ ఇవ్వాలి ముస్లిం మైనార్టీలలో. అందులో 10% ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలి, ఇంకో 5% బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, వీటిలలో లింగ్విస్టిక్ మైనార్టీస్, రిలీజియస్ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో 5% అని చెప్పాడు. తర్వాత సచార్ కమిటీ వచ్చింది, సచార్ కమిషన్ వచ్చింది, రాజేంద్ర సచార్ గారు. సచార్ కమిషన్ ఏం ప్రతిపాదించిందని అంటే మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేటువంటిది కాదు, ఓబీసీలలోనే భాగంగానే వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తారని ఇదే గగ్గోలు అప్పుడు స్టార్ట్ అయింది. మైనార్టీల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు ఏందనేటువంటిది, అంటే ముస్లిం మైనార్టీ అనకూడదు, ముస్లిం వాళ్ళ భాషలో ముస్లిం అనేటువంటి వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు దానికి ఆ రోజు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారి పిఎస్ కృష్ణన్ గారు దీన్ని డీల్ చేశాడు. ఆయన అంతకుముందు రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ నివేదిక అది ఆ ప్రతిపాదన సరైనటువంటిది కాదు, వాళ్ళకు ఓబీసీలలో భాగంగానే ఇవ్వాలని చెప్పాడు. కనుక ఈ రోజు ఓబీసీ లిస్టు నువ్వు తప్పంటున్నావు కదా. బండి సంజయ్ గారిని అడుగుతున్నా, నువ్వు ఒక కేంద్ర మంత్రివి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి, ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఉంది. నేషనల్ బీసీ కమిషన్లలో ఈ రోజు నువ్వు ముస్లిం మైనార్టీ అంటున్నావు కదా, ఇందులో వెనకబడ్డ తరగతులు ఉన్నటువంటి వాళ్ళ లిస్టు ఉన్నదా లేదా? ఓబీసీ లిస్టులో ఈ రోజు నువ్వు దూదేకుల వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి బీసీ వెనకబడ్డ తరగతులు ఉన్నాయి కదా. మరి వీళ్ళ లిస్టులు అందరూ కూడా నేషనల్ బీసీ కమిషన్ లో ఉన్నాయి కదా, లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి కదా. అంటే మీరు చెప్పినట్టు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు ఓబీసీలో రిజర్వేషన్లు వస్తున్నాయనా మీ కామెంట్? అసలు బీజేపీ అని కాదండి. ఫస్ట్ మొదట జరిగింది అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1953లో కాకా కలేల్కర్ కమిషన్ కూడా అని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో వెనకబడ్డ తరగతుల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అధ్యయనం చేయమని చెప్పి అధ్యయనం చేశారు. చేసినప్పుడు ఆయన ర్యాండమ్ గా ఒక అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశంలో ఒక సిమిలారిటీ బీసీ వెనకబడ్డ తరగతులకు సంబంధించిన సిమిలారిటీస్ ఏం లేవు గనక వివిధ రాష్ట్రాల వారీగా అక్కడ అధ్యయనం చేసి దేశానికి పంపమని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఆ రాష్ట్రాల వారీగా ఇప్పుడు ఉదాహరణకు మైసూర్ ఉంది, మైసూరు బీసీ కమిషన్ అని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ అని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బీసీ కమిషన్లు ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడిన తర్వాత నేషనల్ బీసీ కమిషన్ వచ్చింది. వీటన్నిటి కలివిడిగా లాస్ట్ కు నేషనల్ బీసీ కమిషన్ లిస్టును ప్రకటించింది. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ముస్లింలుగా ఉండి వెనకబడ్డ తరగతులు ఉన్నటువంటి వాళ్ళ లిస్టు నేషనల్ బీసీ కమిషన్ లో లిస్ట్ అయి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ ఒక్కటే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వెనకబడ్డ తరగతుల వాళ్ళ లిస్టు నేషనల్ బీసీ కమిషన్ రికగ్నైజ్ చేస్తుంది. ఈ దేశ ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, వాళ్ళ ఇంకే మినిస్టర్ అన్న కావచ్చు. అయితే ఇక్కడ మరి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు బీసీ కోటాలో రిజర్వేషన్ యాజ్ పర్ రాజ్యాంగం వస్తున్నప్పుడు వీరు తెలంగాణలో ఏదో ప్రత్యేకంగా ఇస్తున్నారు,
ఇది వీళ్ళు ముస్లిం అప్పీజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రచారం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి జనం? ఇగో ఇదేంటంటే ఓర్వజాలంతానం ఇది. ఉమ్, ఇది ఓర్వజాలంతానం. ఉమ్, ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ కదా, ఉమ్, ఇప్పుడు లెక్క ప్రకారం బీసీ కదా, ఉమ్, మరి ఆయన బీసీ ప్రధానమంత్రి కదా. అంటే ఓబీసీలను వదిలిపెట్టేసేసి ఉమ్, సంపన్న వర్గాలు అంటే అగ్రకులాలో ఉన్నటువంటి పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు కదా. ఉమ్, దేని ప్రాతిపదికన వచ్చినాయి అవి? ఉమ్. ఏ కమిషన్ అయినా అధ్యయనం చేసింది? వాళ్ళ సంఖ్య ఎంత మంది ఉన్న దేశంలో? జనాభా లెక్కలు కూడా లేవు. ఏ లేవు కదా. ఉమ్, మరి 10% రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఉమ్, అదేం అప్పీజ్మెంట్ అనాలేమో అది? ఉమ్, అది బ్రాహ్మణ్ అప్పీజ్మెంట్ అనాలా? అగ్రకులాలు ఉన్నటువంటి అప్పీజ్మెంట్ అనాలా అది? అరే తిండికి గతి లేక రాళ్ళు వెప్పలు కొట్టుకొని బికారిగాల లేక వాటి పనులు అమ్ముకుంటా పంచర్లు వేసుకుంటా బతికేటోళ్ళ మీద వాళ్ళ మీకు ఇదే కక్కసండి. ఉమ్, ఇప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, అష్రఫులు, పెద్ద పెద్ద కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, మరి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అర్హులా కాదా వాళ్ళు? ఉమ్, అవును. యాజ్ ఫర్ ఇప్పుడు ముస్లింలలో ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి అష్రఫులు కానీ అజిలఫ్లు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కొంత మెరుగైన పైన ఉన్నటువంటి వాళ్ళు అష్రఫ్లు, తర్వాత అజిలఫ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ అష్రఫ్ కుల సమూహాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద వాళ్ళు రిజర్వేషన్ పొందడానికి అర్హుడా కాదా అని బండి సంజయ్ సమాధానం చెప్పాలి. అంటే మీరు అన్నట్టు ముస్లిం మతంలో ఉన్న ధనవంతులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓకే అయినా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్న ధనవంతులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి అదేం ముస్లిం అప్పీజ్మెంట్ కాదు. అంటే ఈ బికారిగాలకు ఉన్నటువంటి వాళ్ళు, పేదలకు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు వెనకబడ్డ తరగతులు అన్న పేరు మీద రిజర్వేషన్లు ఇస్తే ఇది మాత్రం ముస్లిం అప్పీజ్మెంట్ అవుతుందా? అంటే ఇదంతా ఇది ఒక పెద్ద కుట్ర. ఏం కుట్ర? బీజేపీకి ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ఈ రోజు ముస్లింలు ఉన్న వాళ్ళందరూ కూడా బాబర్ వెనకాల రాలే. బాబర్ వెనకాల అక్కడ నుంచి ఇక్కడికి 1526 జరిగినటువంటి పానిపట్టు యుద్ధం కన్నా ముందు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఇక్కడ సమాజంలో ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడ కుల వృత్తులు చేసుకుంటా వాళ్ళకి మతం లేని కాలం నుంచే కులం ఉంది దేశంలో. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఈ హిందూ మతంలో ఉన్న అసమానతల వల్లనో ఇతరాతనో వాళ్ళు మతం మార్చుకొని దానిలోకి పోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు ముస్లింలలో కింది తరగతులు ఉన్న దాదాపు ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఆ రోజు క్రిస్టియానిటీ లేదు కనుక ఇస్లాంలో పోయిరు, తర్వాత క్రిస్టియాని వచ్చింది కనుక క్రిస్టియానిటీలకు పోయిరు అంతే. కనుక ఈడున్న దళితులుగా ఉన్న మా కాళ్ళ కిందనే బతకాలే, వాళ్ళు ఇంకో మతంలో పోయినా మా కాళ్ళ కిందనే బతకాలనేటువంటి ఓర్వజాలం తనతో చేసేటువంటి సిద్ధాంతం ఇది. కనుక ఈ రోజు ముస్లింలు అన్న పేరుతోటి వాళ్ళకి ముస్లింల కన్నా ఇది ఒక రాజకీయ ఎజెండా. వాళ్ళకి ఏం రాజకీయ ఎజెండా? రాజకీయ ఎజెండా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, కాంగ్రెస్ కి ఈ దేశం కోసం పోరాడిన చరిత్ర ఉంది. కమ్యూనిస్టులు ఉన్నారు, ఈ దేశం కోసం పోరాడిన చరిత్ర ఉన్నది. ఇంక ఇతరులకు ఉంది. బీజేపీకి ఏం చరిత్ర ఉందండి? ఏం చెప్పుకుంటారు దేశానికి? ప్రజలని ఇగో మేము మా గొప్పతనం ఘనకీర్తికి ఇంత ఉంది, చూడరు మమ్మల్ని చూసి ఓటైరు అని చెప్పుకొని వాళ్ళకి ఏమన్నదా? ఏమీ లేదు వాళ్ళకి. ఈ దేశంలో మైనార్టీలను ఒక దిక్కు చేసి మెజార్టీలను ఒక తీరు చేస్తే, మైనార్టీ వ్యతిరేకతను రెచ్చగొడితే మెజారిటీ ప్రజలు మాకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక కపట నాటకం తప్పిస్తే బీజేపీకి అంతకన్నా మించిన సిద్ధాంతం ఏమీ లేదు. అంటే బీసీలకు మేము అనుకూలం, బీసీ వాళ్ళకే మేము ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు పాయింటెడ్ గా ముస్లింలకు సంబంధించి సూటి ఒక ప్రశ్న అడిగారా, ముఖ్యమంత్రి వస్తే బీసీకే ఇస్తామంటారు కదా. మొన్న బీజేపీ ప్రెసిడెంట్ షిప్ వస్తే ఈటల రాజేందర్కి ఇవ్వకుండా రామచంద్రరావుకి ఎందుకు ఇచ్చారండి? ఈటల రాజేందర్ బీసీ కాదా? రామచంద్రరావు బీసీనా? ఇవన్నీ ఉత్త నాటకాలు ఇవన్నీ. ఇది ప్రజలను మసిపూసి మారడిగా చేయించేటువంటి కట్టుకథలు ఇవన్నీ. మరి ముస్లిం అనే ఎందుకు ముందు పెడుతున్నారు ముస్లిం అనేది? అరే ముస్లింస్ అని అంటే ఇప్పుడు ఇక్కడ చర్చ ముస్లిం మతం గురించా ఓబీసీ రిజర్వేషన్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని అంటే మతపరంగా ఇప్పుడు బీసీలు ఉన్నారు. బీసీలు అనేటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కదా అనుకున్నాం కదా. వీళ్ళు హిందూ మతంలో ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడైనా ఉండొచ్చు. దానికి వాళ్ళ మతం మరి ఎందుకు అనవు? హిందూ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటలేవుగా, అక్కడ ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్ అంటలేవుగా. పోనీ రిజర్వేషన్ చట్టం లేవన్న ప్రభుత్వం ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసులకి మేము 10% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పిందా? ఏనన్నా చెప్పలే కదా. ఈ అన్ని ఇట్లాంటి మాటలన్నీ తీసుకొచ్చి పబ్లిక్ మధ్యలో గందరగోళం సృష్టించే పని తప్ప బీసీలకు వ్యతిరేకంగా చేస్తుందా? అసలు బీసీలకు ఇప్పుడు చెప్పుదరా, నేను మొన్నటికి మొన్న దేశంలో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నీ ఓబీసీ కోట కింద శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి.
దగ్గర దగ్గర 80% ఖాళీలు ఉన్నాయి. అదే ఓసీ కేటగిరీ కింద ఏవైతే పోస్టులు శాంక్షన్ అయినాయో 80% దాకా ఫిలప్ చేసి ఉన్నాయి. ఇది వివక్ష కాదా? బీసీలు హిందువులా? నీ ప్రకారం హిందువులే కదా. మరి హిందువులలో నువ్వు అప్పర్ కాస్ట్ మాత్రం అంత ప్రయారిటీ ఇస్తున్నావు, బీసీలకు ఎందుకు ప్రయారిటీ ఇస్తలేవు? నీ మతమే కదా. మరి నీ మతంలో నువ్వు బీసీలను ఎందుకు తక్కువ చూస్తున్నావు అంటున్నా. నువ్వు ఒక పని డిమాండ్ చేయి. బీజేపీకి బండి సంజయ్ కానీ ఇంకో బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఏమనాలంటే బీసీలకు జనాభా 56% ఉంది. 56% ఉంటే 42% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారండి? 56% ఇవ్వాలని అడగాలి. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 56% ఇవ్వని అడుగు. బీసీలకు పెరుగుతాయి కదా. మరి ఆ మాట ఎందుకు అంటలేవు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు, రాజ్యాంగ ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి 50% దాటకూడదు అని ఈ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. మండల్ కమిషన్ ఏం చెప్పిందనంటే ఓబీసీలకు రిజర్వేషన్లు ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేటువంటి చెప్పినప్పుడు 27% మండల్ కమిషన్ కూడా సిఫారసు చేసింది. ఆ రోజుకు మండల్ కమిషన్ అధ్యయనం మేరకు కూడా 52% బీసీలు ఉన్నారు, 52% రిజర్వ్ బీసీలు ఉన్నారు. అయితే మరి 27% ఎందుకు వచ్చింది బీసీలకు రిజర్వేషన్ అని అంటే ఎస్సీలకి 15%, ఎస్టీలకు 7%, మిగతా పోను 27% కలిపితే 50% అవుతాయి కదా అనేటువంటి దానికే 27% పెట్టిరు. అంతే తప్ప బీసీలు 52% 52 ఇయ్యలే. ఇది ఎందుకు ఇచ్చిరానంటే ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఇది మొత్తం రిజర్వేషన్లు పెరిగిపోతే మెరిట్ దెబ్బతింటదని ఇవని అవని కథలు చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు ఇందిరాసాయిని అనేటువంటి ఒక కేసులో 50% రిజర్వేషన్లు దాటి రిజర్వేషన్లు ఇవ్వకుండా మంచిది అని చెప్పింది. అయితే అంతకు ముందే ఈరోజు తమిళనాడులో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ రాజస్థాన్ లో కానీ 50% పైన రిజర్వేషన్ ఉన్నాయి ఇప్పటికీ. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కన్నా ముందే ఆ రిజర్వేషన్లు అక్కడ అమలు జరిగినాయి కనుక ఆటి జోలికి పోవద్దు. ఆ తర్వాత వచ్చినటువంటిది క్యాప్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రాజ్యాంగంలో కూడా ఒక వెసులుబాటు ఉన్నట్టుంది కదా దానికి సంబంధించి ఇప్పుడు 50% కంటే పెంచుకోవడానికి. ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలని ఉందండి? అసలు రిజర్వేషన్ల చరిత్ర తెలిస్తే రిజర్వేషన్లు అనేటువంటివి సామాజికంగా చదువు పరంగా వెనుకబడ్డటువంటి తరగతులకే రిజర్వేషన్లు అనేది రిజర్వేషన్ల కాన్సెప్ట్. మరి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సామాజికంగా వెనుకబడుతూనే ఉన్నారు, ఏ విద్యాపరంగా వెనుకబడుతూనే ఉన్నారు, ఏ విద్యాపరంగా దేని ప్రకారం వెనుకబడుతున్నారు. మరి దానికోసం రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు ఇచ్చినావు కదా. బీసీల కోసం కూడా రాజ్యాంగాన్ని సవరించు. బీసీల కోసం కూడా ఇప్పుడు ఎస్సీల జనాభా కూడా 15% దాటిపోయింది, ఎస్టీల జనాభా కూడా 7% దాటిపోయింది, 10%కి వచ్చింది. మరి వీళ్ళకు వాళ్ళకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మారుస్తావా? నువ్వు అధికారం నీకే ఉందిగా. నువ్వు వాళ్ళ కోసం మార్చినావు కదా, వీళ్ళ కోసం కూడా మార్చు రాజ్యాంగాన్ని. నువ్వు రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏ కోర్టులో అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా. వాళ్లకు సేఫ్టీ కోసం ఏమో నువ్వు రాజ్యాంగాన్ని సవరణ చేసినావు. మరి వీళ్ళ సేఫ్టీకి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుకుంటా ముస్లింల పేర్లు చెప్పి ఆ పేరుతోటి బీసీ రిజర్వేషన్లు ఖతం చేసేటువంటి పని ఇది. కనుక బీజేపీ సూత్రబద్ధంగానే ఈ వెనకబడ్డ తరగతులకి ఎస్సీ ఎస్టీల తరగతులకు పచ్చి యాంటీ సిద్ధాంతం వాళ్ళది. ఎందుకు యాంటీ సిద్ధాంతం అంటారు అంటే వాళ్ళ సిద్ధాంతమే చాతుర్వర్ణ వ్యవస్థ కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ట్రైబల్ ఉమెన్ ని ఇది చేసినారు, రాష్ట్రపతి ప్రథమ మహిళ. తర్వాత ఎవరిని ఓపెన్ చేశారు? బీజేపీ మోడీ బీసీ. అట్లనే ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలకు మేము ఇస్తున్నాం వాళ్ళు చెప్తుంటే మీరు వాళ్ళకి వ్యతిరేకమని అంటారు. ఇప్పుడు రామాయణంలో హనుమంతుని బ్రహ్మాండంగా కీర్తిస్తారండి. హనుమంతుని కీర్తిస్తారు ఎందుకు? బానిస మనస్తత్వం ఉంటది కనుక. ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వీళ్ళు ఉపయోగం అనే ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా చేస్తుంది ఇదంతా. మరి అంత గౌరవిస్తే ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని పార్లమెంటు ప్రారంభానికి ఎందుకు రానియలేదండి? ఎందుకు రానియలే మీరు చెప్పండి. కేవలం భర్త లేనటువంటి మహిళ, దళిత కులానికి చెందిన మహిళ గనక రానియలేదు. అదే ఆయన చేతిలో ఇంకోటి పట్టుకొని దండం పట్టుకొని వచ్చి అదంతా తిరిగి పార్లమెంట్ లా. ఆయనకి రాజ్యాంగ పరంగా ఏకుంది. రాష్ట్రపతి కదా రాజ్యాంగానికి అధిపతి, రాజ్యానికి అధిపతి కదా, ప్రభుత్వానికి కాదు. రాష్ట్రపతి రాజ్యానికి అధిపతి, త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. మరి ఆమెను విలువ కూడా నువ్వు ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడేమో ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతావు? అంటే మండల్ కమిషన్ టైంలో కూడా బీజేపీ చేసిన పాత్ర గురించి బీసీ సంఘాలు కానీ సామాజిక న్యాయం కోసం పనిచేసేటోళ్ళు కానీ విమర్శిస్తారు. అసలు ఆ సందర్భంగా వాళ్ళు చేసిన పాత్ర ఏంటి? ఇప్పుడు మండల్ కమిషన్ 79లో మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చిందండి. దాన్ని ఏర్పాటు చేశారు. అవన్నీ ప్రతిపాదనలన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ 79
విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి తీసి మేము విద్యా ఉపాధిలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేస్తే ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది బీజేపీ. బీజేపీల మద్దతు మీద విపి సింగ్ ప్రభుత్వం ఉన్నది, మద్దతు ఉన్నది. ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు అనగానే ఇమీడియట్ గా ఆ రోజు ఎల్కేఆర్ ద్వారా రామ్ రథయాత్రని స్టార్ట్ చేశారు. రథయాత్ర స్టార్ట్ చేశారు. ఇంకా మనకు అంత తర్వాత తెలిసింది బాబరీ మసీదు, ఈ గొడవలు ఇవన్నీ తెలుసు. అసలు అవి వచ్చిందే బీసీ రిజర్వేషన్ ఎన్నుకోవటానికే. ఇలా బీసీలకు అర్థం కాదు కానీ చాలా మందికి వాళ్ళు కమండల్ పేరుతో ఉద్యమం చేశారు. జరిగిన ఫస్ట్ ఏం జరిగిందనంటే అది జరగగానే ఢిల్లీ యూనివర్సిటీ బేస్డ్ గా ఓబీసీ రిజర్వేషన్లు కనుక అమలు చేస్తే మెరిట్ దెబ్బతింటది అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అంటే ఈ చదువురానులను తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చినాక మేమేమవుతాం అని చెప్పేసి మెరిట్ యాంటీ మెరిట్ ఉద్యమం అని చెప్పి మెరిట్ కోసం ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మీద పోసుకొని తలగబెట్టుకునేటువంటి సిస్టమ్ ఒకటి వచ్చిందో సేమ్ అదే పద్ధతులలో ఆడు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటారు. దాన్ని అడ్డం పెట్టేసేసుకొని కమాండల్ పేరుతోటి మొత్తం ఈ ఓబీసీ రిజర్వేషన్లను వెనక కొట్టడం కోసం మొత్తం అల్లర్లు ఇదంతా చేశారు. ఇదంతా బీజేపీ ఉందా? 100% ఉంటది. ఇప్పుడు ఈడ ఏబీపీ, ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో ఏబీపీ లేదా? ఏబీపీ అంటే ఏంది? బీజేపీ అనుబంధ సంఘమా? కాదు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం. బీజేపీ 80లో స్టార్ట్ అయింది, ఏబీపీ 64 స్టార్ట్ అయింది. కనుక దాని వెనకాలంతా ఆర్ఎస్ఎస్ ఉంటది. ఎక్కడ ఏ రిజర్వేషన్ కైనా వ్యతిరేకమే వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం. అసలు మేము టచ్ చేయమని చెప్పేసి అన్నాడు మోహన్ భాగవత్. ముట్టుకోము, రిజర్వేషన్లను ముట్టుకోము, రిజర్వేషన్లు రావాల్సిందే అని రీసెంట్ గా మోహన్ భాగవత్. రిజర్వేషన్లు కావాలని ఎప్పుడు మాట్లాడినావు చెప్పు? నువ్వు ముట్టుకోమని అంటున్నావు సరే. రిజర్వేషన్లు ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు ఇంత శాతం రిజర్వేషన్లు కావాలని ఎప్పుడన్నావు చెప్పా అంటున్నా. ముట్టుకో అంటే నువ్వు ముట్టుకో నాశనం చేస్తామని చెప్పి బయట గగోలు వస్తుంది కనుక మేము ముట్టుకోమని అన్నావు. ముట్టుకోమని చెప్పాను. అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్? బయట నుంచి కట్టి ఇరుస్తలేదు, పుచ్చులాగా కిందికి వెళ్ళి పడుతుంది కట్టెకు. లోపలికి వెళ్ళిపోయి ఉద్యోగాలు నింపకుండా, ఎస్సీ ఎస్టీ పోస్టులు నింపకుండా, వాటికి శాంక్షన్లు ఇవ్వకుండా. అంతెందుకండి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కేటగిరీ ఉంది. బీసీ రిజర్వేషన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటున్నాయా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటున్నాయి చెప్పండి. ఈడబ్ల్యూఎస్ రీసెంట్ రిపోర్ట్ ఏంటంటే ఇది రిజర్వేషన్లు బీసీలకు మేలు జరుగుతున్నట్ట, వాళ్ళకి జరుగుతున్నట్ట. సరే వాళ్ళకి జరిగితే జరిగే సరే, పేదోళ్ళు అన్న పేరుతోటి వాస్తవికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి రాజకీయ ఈ రిజర్వేషన్ల యొక్క తాత్విక పునాది లేదు. సరే, నువ్వు పేదోళ్ళకి అని చెప్పి ఇచ్చినవేమో. ఎందుకంటే అక్కడ మరాఠా పేర్లతోటి, గుజ్జార్ల పేర్లతోటి, పటేన్లు, వీళ్ళు వాళ్ళు అగ్రకులాలు రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్టాడు కనుక వాటిని దృష్టిలో పెట్టుకునేవన్నా చేసిండొచ్చు కాక. నీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్ల ఉన్న చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్ల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాను. ఎందుకు లేదనేదే కదా ప్రశ్న. మరి ఎందుకు లేదన్నప్పుడు ఉండాలి కదా. ప్రైమ్ మినిస్టర్ బీసీనేనా, బండి సంజయ్ బీసీనేనా, అందరూ బీసీ పెద్దలు ఉన్నారు కదా. మరి మీరు బీసీలో ఇవ్వండి, బీసీలకు అన్యాయం చేస్తే ఎట్లా అంటున్నాను నేను. బీసీలు అని చెప్పుకుంటారు కదా. మరి బీసీలు అని చెప్పుకున్నప్పుడు బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించుర్రి. రాజ్యాంగాన్ని సవరించి చేస్తే ఏ కోర్టు, సుప్రీం కోర్టులు ఉన్నాయి, 50% క్యాపులు ఉన్నాయి, ఏ క్యాపులు ఉన్నాయి. బీసీలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. చెయ్యండి అట్లా. ఏది చేయడానికి మీకెందుకు మనసు ఒప్పుతలేదు అంటున్నారు. ఎందుకు మనసు ఒప్పుతలేదు? ఎందుకు మనసు ఒప్పుతలేదంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్ చర్చలలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నాడు. జనసంఘం నుంచి శ్యామ్. ఆయన ఏం మాట్లాడిండనంటే, గోల్వార్కరు ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసిండు అని. అసలు భారతదేశంలోనే బ్రహ్మాండమైన రాజ్యాంగం మన ధర్మశాస్త్రం ఉండగా ఈ భారత రాజ్యాంగం ఎందుకు ఆయన మాట్లాడిండు. ఆయన ఒక సందర్భంగా గోల్వార్కర్ ని వాళ్ళ శిక్షణ తరగతులలో ఒక విద్యార్థి అడుగుతాడు, కుల వ్యవస్థ దేశంలో హిందూ ఐక్యతకు నష్టం చేస్తుంది కదా అని అంటే, గోల్వార్కర్ ఏం సమాధానం చెప్పిండారంటే, కుల వ్యవస్థ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక సర్వోత్తమమైనటువంటి ఉత్కృష్ట వ్యవస్థ. దాన్ని భారతదేశానికే ప్రసాదించుడు భగవంతుడు అని చెప్పిండు ఆయన. అంటే కుల వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. కుల వ్యవస్థ బలంగా ఉండాలని కోరుకోవడమే. మళ్ళా బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంటరానులు అనే ఈ నిచ్చెనమెట్ట వ్యవస్థ ఉండాలని కోరుకోవడం. ఇప్పుడు తిలక్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలలో ఏం చేస్తారా వీళ్ళందరికీ, వీళ్ళు చట్టసభలకు పంపిస్తే ఏం చేస్తారు? పోయి బట్టలు కుట్టుకుంటారా, లేకపోతే చేపలు పడతారా, ఏమైనా పొగాకు అమ్ముతారా? ఇట్లా కూర్చొని వీళ్ళకేం పని చట్టసభలల్లా?
అంటే మా బ్రాహ్మణులు ఉన్నాం, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా అనేటువంటి ఆలోచన వాళ్ళది. ఇప్పటి కూడా ఈ దేశాన్ని మేము పరిపాలించాలి, మేము కదా ఈ వ్యవస్థనంతా నిలబెట్టాల్సినటువంటి మేధావులము, వీళ్ళు చదువుకొని ఏం చేస్తారు అని అంటారు వాళ్ళు వాళ్ళ దృష్టిలో. ఈ బీసీలు గీసీలు వీళ్ళంతా చదువుకొని ఏం చేస్తారా, మనం ఏమేం చేయాలి, అది మాకున్నది ఒకటే వృత్తి అండి అంటారు వాళ్ళు. మన ధర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి సిద్ధాంతమే ఈ రోజు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం. కనుక బీసీలు వీళ్ళు ఇట్లనే ఉండాలని కోరిక వాళ్ళకి. కాకపోతే రాజకీయ అధికారం కోసం అవసరం కనుక అదొక జపం చేసి సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఓట్లు వేయించుకునేటువంటి వ్యవహారం ఇదంతా, అంతకన్నా మించి ఏమి కాదు. కనుక మన ధర్మశాస్త్రం చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చాతుర్వర్ణ వ్యవస్థను ఇట్లనే కాపాడాలనేటువంటిది వాళ్ళ బలమైనటువంటి సిద్ధాంతం, వాళ్ళ కోరిక. అంటే బీసీలకు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండడానికి ముస్లింల పేరు వాడుతురా? ముస్లింల %. ఈ రోజు బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు, బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదు వాళ్ళకి. బండి సంజయ్ ఏమంటున్నాడు, ఎంత పెరుగుతావే, 5% పెరుగుతాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఎంత పెరుగుతాయి, 5% పెరుగుతాయి అంటే 5% అంటే చిన్నగా అనుకుంటున్నావా నువ్వు? 5% రిజర్వేషన్లలో ఒక 10 పోస్టులు పడితే 5% పెరిగితే ఎన్ని పోస్టులు వస్తాయి? ఒక అర మార్క్ తోని కూడా పోతుంది కదా ఐఏఎస్ ఐపీఎస్. మరి 5% రిజర్వేషన్లు ఎంత శాతం అయితే మాట్లాడుతున్నావు? మీకు బీసీలా చెప్పుకోనికే మీకు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. బీసీలుగా చెప్పుకుంటూ బీసీలకు వచ్చే రిజర్వేషన్లకు అడ్డం పడేది అంటున్నా. ఈ రిజర్వేషన్లకు అడ్డం పడడానికే ముస్లింలను తీసుకొచ్చి అడ్డం పెట్టి వాళ్ళని బదనాం చేసి, అంటే బీసీలను ముస్లింల మీదకి ఎగదోసే పని ఇది, అంతే కదా? వీళ్ళు వాళ్ళ మీదకి ఎగదోసేటువంటి పని. కనుక ఇదేమి ఉడకయి పప్పులు. ముఖ్యంగా ఇప్పుడున్న బీసీ సమాజం 100% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బలంగా ఉద్యమించాలి. నాట్ ఓన్లీ బీసీస్, బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ రిజర్వేషన్ల పెంపకాన్ని కోరుకోవాలి. మరి ఇప్పుడు ఇంత సంఖ్య అలా అంటున్నప్పుడు ఇప్పుడు నీకేమో 9% ఉన్నోళ్ళకేమో 10% రిజర్వేషన్లు ఇస్తావా నువ్వు? దేశంలో 9% ఉన్నోళ్ళకేమో 10% రిజర్వేషన్లు ఇస్తావు, 56% ఉన్నోళ్ళకేమో రిజర్వేషన్ శాతం పెంచుతానంటే నీకు ఎందుకు ఇంత కంపరం? కడుపుమంటే ఎందుకు నీకు? మళ్ళీ బీసీ అని చెప్పుకుంటూ పొద్దుగా లేస్తే పొద్దుకి దాకా. కనుక ఇదంతా బీసీలకు వచ్చేటువంటి లాభానికి గడివేటి పనిది. కనుక ముస్లింలలో ఏదో కొంతమంది వెనకబడే తరగతులు ఉన్నటువంటి వాళ్ళకు వస్తే నీకేం బాధ? కనుక ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఇది. కనుక తప్పకుండా బీసీ సమాజం తనకు రావాల్సినటువంటి వాటా కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా సమాజంలో ఉన్న ఈ ప్రోగ్రెసివ్ శక్తులన్నీ కూడా దానికోసం అండగా నిలబడాలనేటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, బీసీ రిజర్వేషన్లను వెనక్కి కొడుతందుకు ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి కాలుస్తున్నారు అనేది మన కాడిగల భాస్కర్ గారు చెప్పారు. అనేక విషయాలు చెప్పారు. అంటే బీసీ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసు, అది క్యాస్ట్కో మతానికో సంబంధం లేదు, రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏంది, అంతకుముందుకు కాకా కలేకర్ కమిషన్ ఏం చెప్పింది, మండలోద్యమం సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పోషించిన పాత్ర ఏంది, ఇలాంటి అనేక అంశాలని కాడిగల్ల భాస్కర్ గారు మీ ముందు ఉంచారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ET10.